కానీ ఒకరు బతుకులో నువ్వు కష్టము తెచ్చే స్థితిలో నువ్వు కనుక ఉంటే దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు. హల్లెలూయా. జాగ్రత్త కలిగి బతుకు. ఈ లోకంలో కొన్ని దినాలే ఈ లోకంలో ఉండగలుగుతున్నావు. హల్లెలూయా. కొన్ని దినాలు ఈ లోకంలో ఉండేవాడికి ఎన్ని వేదనలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని సమస్యలు నువ్వు తెచ్చుకుంటున్నావు. కానీ దేవుడు నిన్ను ఇవ్వట్లేదు. హల్లెలూయా. దేవుడు నీకు ఒక మార్గం ఇచ్చాడు, భూమి మీద నడిపించాడు, భూమి మీద నీకు సంపాదన ఇచ్చాడు, మార్గం ఇచ్చాడు, నిన్ను ఓదార్చుతున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, నీకు కుటుంబం ఇచ్చాడు, బాధ్యతగా జీవించమని పని ఇచ్చి ఉన్నాడు. దేవుడు చదువు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, కూలి పని ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు. నిన్ను దేవుడు అన్ని సలహాలు కూడా నీకు ఇస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నీవు దేవుడు మాట వినకుండా నీ జీవితంలో నువ్వు నష్టపోతా ఉన్నావు. హల్లెలూయా. ఆయన మాట విని నువ్వు పని చేయాలి. ఆయన మాట ద్వారా నీ కుటుంబంలో నడవాలి. ఆయన కుటుంబంలో దేవుడు చెప్తున్నాడు, నీ కుటుంబమును సరి చేసుకో. నీ కుటుంబంలో తోడబుట్టిన వారికైనా, తల్లిదండ్రులకైనా, బంధువులకైనా, స్నేహితులకైనా, నీ గ్రామంలో అయినా నీవు ఒక మనిషిగా బతకమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఒక మనిషిగా అంటే ఒక స్త్రీగా, ఒక పురుషుడుగా బతికి ఉంటే ఈ లోకము నిన్ను ఆశీర్వదిస్తుంది. హల్లెలూయా. ఈ లోకంలో జాగ్రత్త కలిగి బతికితే దేవుడు ఆశీర్వదిస్తాడు. కుటుంబానికి ఒక బాధ్యత తీసుకుంటే, కుటుంబంలో తల్లిదండ్రులకి ఓదార్చుకుంటే, కుటుంబంలో తోడబుట్టిన వారికి ఓదార్చుకుంటే, కుటుంబంలో ఏ సమస్య వచ్చినా అమ్మాను బాధపడకని నువ్వు ఓదార్చితే నిన్ను దేవుడు కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. తప్పు చేసిన వాడు అక్కడ గద్దించాలి. భర్త తప్పు చేసిన భార్య గద్దించాలి. భార్య తప్పు చేస్తే భర్త గద్దించాలి. బిడ్డలు కనుక తప్పు చేస్తే తల్లిదండ్రులు కూడా గద్దించి వాళ్ళకు సరైన మార్గంలో తీసుకురావాలి. హల్లెలూయా. అది ఎందుకంటే దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుడు నేను చేస్తా ఉన్నాడు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మార్గమంతా దేవుడై ఉన్నాడు. నీకు జీవం పోసిన వాడు, నీకు ఆహారం ఇచ్చేవాడు, పని ఇచ్చేవాడు, చదివించేవాడు, జ్ఞానం ఇచ్చేవాడు. నువ్వు ఎందుకు మారటం లేదు? దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఈ లోకంలో నువ్వు ఏమి తీసుకు వెళ్ళలేవు? నువ్వు ఏమి తీసుకు వెళ్ళలేవు? నువ్వు వచ్చినప్పుడు ఏమి తెచ్చుకోలేదు. హల్లెలూయా. నీ సంపాదనను తెచ్చుకోలేదు, ధనము తెచ్చుకోలేదు, ఈ లోకీలు బంగారం తెచ్చుకోలేదు, మరి నీకు పంట భూమిని కూడా తెచ్చుకోలేదు. కానీ జాగ్రత్త కలిగి దేవుడు సిద్ధపడమంటున్నాడు. హల్లెలూయా. ఇల్లు కరెంటు ఉన్నప్పుడే నువ్వు వెళ్తుల్లో నువ్వు జాగ్రత్త పడు. ఇల్లు సరి చేసుకోమంటున్నాడు దేవుడు. నువ్వు సరి చేసుకుంటే నిన్ను కాపాడని రక్షగా ఉంటాడు. నువ్వు ఏ కోల్పోతున్నావో, ఏ నష్టపోతున్నావో నీకు దేవుడు భర్తీ చేస్తా ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడై ఉన్నావు. దేవుడు ఆశీర్వదించేవాడు, మేలు చేసేవాడు, మంచి స్నేహితులకు మనకిస్తాడు దేవుడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా మంచి వారికి తోడుగా ఇస్తాడు. మనకి మంచి వారు తోడుగా ఇస్తాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రతి చోట కూడా మంచి స్నేహితులకు ఇస్తాడు, మంచి బంధువులకు ఇస్తాడు.